హలో అండి. ఫస్ట్ టైం నేను మిరపకాయ బజ్జీలని ట్రై చేశాను. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయడానికి కూడా సాహసం చేయలేదు నేను. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రై చేశాను. శనగపిండిలో కొంచెం సోడా ఉప్పు, సాల్ట్, కొంచెం కారం, సో నా దగ్గర వాము లేదు. సో అందుకని చెప్పి నేను జీలకర్ర వేశాను. వేసి కలిపేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఎన్నుకోవడమే పెద్ద టాస్క్ అనిపించింది. నా దగ్గర మిరపకాయలకేసుకునేంత పెద్ద పెద్ద పచ్చిమిర్చీస్ లేవు. సరే మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే పచ్చిమిరపకాయలని సరే అని చెప్పి వాటిలో ఉన్నది తీసేద్దామని హ్యాండ్‌తో తీసేసాను నేను. సో హ్యాండ్‌తో తీయడం వల్ల నా ఫేస్ బాగా మండిందండి. చాలా సేపు మంట మంటగానే ఉంది నా ఫేస్. సో హ్యాండ్ యూజ్ చేయకుండా ఏదైనా దాంతో తీయండి. నేను దీన్ని పచ్చిమిరపకాయ బజ్జీలు అనడం కూడా వేస్టే అండి. ఎందుకంటే మిరపకాయ ఒక్కటే ఉంది. బజ్జీ ఎక్కడుందో తెలియట్లేదు నాదందులో. మేమెక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. నేను నా వంటని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా అండి. కానీ అది అక్కడికి రాదు. ఇక్కడే ఉంటది. నేను కుకింగ్ కాంపిటీషన్స్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. కానీ అది ఇంట్లో మాడిపోతూనే ఉంది. మీకు నా వంటలు నచ్చకపోతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్‌గా ఎలా చేయాలో చెప్పండి. థాంక్ యూ.